హలో అండి, నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక వంట గురించి తెలుసుకుందామండి. దీంట్లో స్పెషల్ ఏంటంటే, మనం మామూలుగా ఆకుకూర పప్పులు వండుకుంటూ ఉంటాం కదా, దాంట్లో అన్నిటితో పాటు కొంచెం పెసలు కూడా కలపడం వలన మనకి పొట్టుతో వెళుతుంది కదండి కూర. దాంతో రుచికి రుచిను పొట్టుతో తినాలంటున్నారు కదా, ఇప్పుడు అంతా ఇలా ట్రై చేసి చూస్తున్నానండి ఈ మధ్య. బాగుంటుంది. అది కూడా చింతపండు ఎక్కువ వేసేసుకుంటే పులుపు ఎక్కువగా ఉంటుంది కదండి. దాని బదులు 2-3 టమాటాలు యాడ్ చేసి చింతపండు క్వాంటిటీ తగ్గిస్తే పులుపు కూడా తగ్గుతుంది, మనకి పొట్టలో మంటలు అవి రాకుండా ఉంటున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు దానికి కావాల్సిన ఏంటో మీకు చూపిస్తున్నాను కదా. ఇదేమో శుభ్రంగా కడిగి 3 సార్లు కడిగి కట్ చేసిన తోటకూర. ఇది మేమిద్దరమే ఉంటాము. మాకు సరిపడా కందిపప్పు అనమాట అండి. దానికి ఒక 3-4 స్పూన్లు పెసలు నానబెట్టి ఉంచాను. ఈ 2 నానబెట్టి ఉంచానండి. నానబెట్టి వండితే గ్యాస్ కూడా ఉండదని అంటున్నారు కదా ఈ మధ్య, అందుకని అనమాట. ఇంకా దాంట్లోకి వేసే ఉల్లిపాయలు ఇదిగోండి, ఈ వేసే టొమాటోలు కట్ చేసుకున్నాను. చింతపండు చూసారా, చాలా తక్కువ క్వాంటిటీ అనమాట. ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిరపకాయలు. ఇవి దినుసులు, తాలింపుకి కరివేపాకు దినుసులు అనమాట. ఇదండి. ఈ పెసల వలన మనకి మోషన్ అది కూడా ఫ్రీగా అవుతుంది. గ్యాస్ కూడా ఏమి ఉండదండి. కొంతమంది పెసలు తింటే గ్యాస్ అంటారు. అదేం గ్యాస్ కాదు, ఫ్రీ మోషన్ అయిపోయి హాయిగా ఉంటుంది పొట్ట. అలా భయపడాల్సింది ఏం లేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తామండి, ఇవన్నీ ఇలా నీట్గా కడిగేసి నానబెట్టి ఉంచాను కదా, వీటన్నిటినీ కుక్కర్లో వేసేయడం. మనకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని కుక్కర్లో పెట్టి ఒక 6-7 విజిల్స్ రానివ్వాలండి. మెత్తగా ఉడికితేనే కదా బాగుంటుంది. వచ్చినాక అది చల్లారిన తర్వాత మెదిపి తాలింపు పెట్టేసుకోవడమే. ఒకసారి ఇది కూడా ట్రై చేసి చూడండి అందరూ. తాలింపులో మాత్రం ఏం వేసానంటే ఎండుమిరపకాయలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇంపార్టెంట్ కదండి. వెల్లుల్లి కూడా కొంచెం 4-5 రెబ్బలు వేస్తాం కదా, కరివేపాకు. అయితే కొంతమంది ఇంగువ తినరు, కానీ ఆకుకూర పప్పులు అన్నిటికీ పులుసులకి తాలింపులో ఇంగువ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇదంతా ఒక 6-7 విజిల్స్ వచ్చినాక చల్లారినాక తీసి తాలింపు పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి తోటకూర పప్పు రెడీ. టేస్ట్ చూసి చెప్పండి నాకు, ఓకేనా? ఇదండి ఈరోజు సంగతి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కనబడుతున్నాయి కదా. వీటికి కారము, ఉప్పు, పసుపు జోడించాలండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఓకే అండి, ఉంటాను. మీ ఝాన్సీ.